హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ కూడా 3 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ప్రకటించినటువంటి తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒకసారి తెలుసుకుందాము. అలాగే కొన్ని స్కూల్స్కి అయితే కనుక సెలవుల ఎక్స్టెన్షన్ కూడా, అంటే ఎక్కువ రోజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. విద్యార్థులందరికీ గుడ్ న్యూస్, స్కూల్కి హాలిడేస్ అయితే కనుక వచ్చేస్తున్నాయి. విషయం ఏంటని చూస్తే, 2 తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు వరుసగా 3 రోజులైతే సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు రేపటి నుంచి 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. క్రిస్మస్ సందర్భంగా అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు జనరల్ ప్లస్ ఆప్షనల్ హాలిడేస్ని అయితే ప్రకటించడం జరిగింది. 2025 క్రిస్మస్ను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలన్నీ సెలవులకు సిద్ధమవుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే కనుక సెలవులు డిసెంబర్ 24 బుధవారం నుండి ప్రారంభమవుతాయి. ఇక తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ఇక 25 క్రిస్మస్ సెలవు ఉండనుంది. 26 బాక్సింగ్ డే సందర్భంగా జనరల్ హాలిడేనే ప్రకటించారు. ఇది ఆప్షనల్ హాలిడే కాదు. సో పూర్తి స్థాయిలో సెలవు అయితే ఉంటుంది. ఇక ఏదైనా క్రైస్తవ మిషనరీ పాఠశాలలు, అలాగే ఏమన్నా వేరే మిషనరీ స్కూల్స్ ఉన్నట్లయితే కనుక డిసెంబర్ 23 నుంచి 27 వరకు కూడా 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులను అయితే పాటించడం జరుగుతుంది. ఇక అటు ఆంధ్రప్రదేశ్లో 24, 25, 26 3 రోజులైతే సెలవులు ఇచ్చారు. అయితే మధ్యలో ఉన్న 25 అయితే జనరల్ హాలిడే ఇచ్చారంటే కంప్లీట్గా సెలవు అయితే ఉంటుంది. ఇక 24, 26 ఆప్షనల్ హాలిడే, ఎవరైనా కావాలంటే ఆప్షనల్ హాలిడేగా పెట్టుకోవచ్చు. జనరల్ హాలిడే రోజు అన్ని స్కూల్స్, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఆప్షనల్ హాలిడేకి కొన్ని స్కూల్స్కి మాత్రమే సెలవు ప్రకటిస్తాయి. అయితే ప్రైవేట్ కానీ లేదా నాన్ మైనారిటీ స్కూళ్ళు తమ యాజమాన్య నిర్ణయం ప్రకారం సెలవులు ప్రకటించుకోవచ్చు. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్ళకు మాత్రం క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ రోజులు సెలవులు వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న విషయం ప్రకారం చూస్తే తెలంగాణలో క్రిస్మస్ ఈవ్ 24 ఆప్షనల్ హాలిడే, డిసెంబర్ 25 జనరల్ హాలిడే ఉంది. 26 కూడా బాక్సింగ్ డే కింద జనరల్ హాలిడే ఇచ్చారు, అంటే పూర్తి స్థాయి సెలవు. ఏపీలో మాత్రం 24 క్రిస్మస్ ఈవ్ ఆప్షనల్ హాలిడే, 25 జనరల్ హాలిడే ఇచ్చారు. 26 కూడా ఆప్షనల్ హాలిడే, కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక జనరల్ హాలిడేలో అన్ని స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు తప్పనిసరి సెలవు ఉంటుంది. ఆప్షనల్ హాలిడే కొన్ని స్కూల్స్ మాత్రమే సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంది.